నమస్తే. భారతదేశం ఒక మహోన్నతమైన దేశం. ఏ దేశంలోనైతే సంస్కృతి, సంపద, పరిజ్ఞానం కొన్ని వేల సంవత్సరాల నుంచి వైభవపూరితంగా ఉన్నాయో, ఏ దేశాన్నైతే ప్రపంచమంతా కూడా విష్ణు గురువుగా భావిస్తుందో ఆ దేశంలోనే వైద్యం పుట్టింది. భారతవర్షం ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి ఆయుర్వేదం ఉంది. వేల సంవత్సరాల క్రితం పుట్టిన ఆయుర్వేదాన్ని మానవాళికి వెలుగులోకి తేవడానికి ఆచార్య చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు వంటి ఎందరో మంది మహర్షులు కృషి చేశారు. ఆచార్య చరకుడి పేరు మనం వినే ఉంటాం, కానీ చాలామందికి ఆచార్య చరకుడు ఎవరో తెలియకపోవచ్చు. ఆచార్య చరకుడు తన జీవితం లోపల ఎన్నో సంవత్సరాలు కృషి చేసి ఏ ఏ మొక్కలు, ఏ ఏ ఔషధాలు, ఏ ఏ చెట్లు ఏ ఏ వ్యాధులకు ఉపయోగపడతాయి అని విపరీతంగా పరిశోధన చేసి విశ్లేషించి ఆయన ఒక ట్రీట్మెంట్ విధానాన్ని రూపొందించడం జరిగింది. ఈ ట్రీట్మెంట్ విధానాలు ఆయన చేసిన కృషి అంతా కూడా ఆ ఔషధాలన్నీ కూడా చరక సంహిత అనే గ్రంథం లోపల పొందుపరచబడ్డాయి. చరక సంహిత లోపల 12,000 శ్లోకాలు, విలువైన శ్లోకాలు, 2,000కు పైగా అమృతం వంటి ఔషధాల గురించి విస్తారంగా ఇవ్వబడింది. క్రీస్తు కంటే 300 సంవత్సరాల కింద తక్షశిల మరియు నలంద అనే విశ్వవిద్యాలయాలు మన భారతవర్షంలో ఉండేవి. అక్కడ ఉన్నటువంటి గ్రంథాలయాలు ఎంత పెద్దవి అని అంటే అందులోపల కొన్ని వేల గ్రంథాలు, కొన్ని లక్షల పుస్తకాలు ఉండేవి. భారతదేశంలో ఉన్నటువంటి ఋషులు, మహర్షులు తమ జీవితం అంతా దారబోసి పరిశోధన చేసి ఆ పరిజ్ఞానాన్ని అంతా కూడా ఆ గ్రంథాల్లో పొందుపరిచి ఆ గ్రంథాలు గ్రంథాలయంలో ఉంచారు. ముఘలులు వారి కాలం లోపల తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలను భారత సంస్కృతిని, భారత విజ్ఞానాన్ని కుళ్ళగొట్టాలనే ఉద్దేశంతో ఆ 2 విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా కాల్చివేయడం జరిగింది. అప్పుడు నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు కొన్ని నెలల తరబడి కాలుతూనే ఉన్నాయి. అటువంటి విశ్వవిద్యాలయం లోపల ఆచార్య చరకుడు ఫాదర్ ఆఫ్ మెడిసిన్గా పేరు పొందాడు. భారతదేశము విశ్వగురువుగా మారడానికి ఆచార్య చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు వంటి మహర్షులు ఎందరెందరో కూడా ఒక ముఖ్యమైన కారణము అని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఆచార్య చరకుడి జయంతి శ్రావణ శుక్ల పంచమి నాడు, అంటే జూలై 25వ తారీఖున జరుపుకోబోతున్నాం. కాబట్టి టీం జిజ్ఞాస ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తరపు నుండి మీ అందరికీ చరక జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.